విశాఖపట్నంలో మధురవాడ, మారిక వలస, రాజు గృహకల్ప, బక్కన్నపాలెం ప్రాంతంలో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5,000కు పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో వీధి దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రివేళ పోలీస్ గస్తీ పెంచాలని కోరుతున్నారు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, ర్యాష్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ను విజ్ఞప్తి చేశారు. వచ్చి మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఏరియాలో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కాలనీస్ ఉన్నాయి. సుమారు ఇలాంటి కాలనీస్ ఇది పెద్ద కాలనీ కాక చిన్న చిన్న కాలనీస్ ఒక 10-15 కాలనీస్ దాకా ఉన్నాయి. ముఖ్యంగా మా పోలీసు వారు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం మిడ్ నైట్ తెల్లవారు వరకు కూడా నెక్స్ట్ రోజు ఉదయం వరకు కూడా మారిక వలస కాలనీ ఏరియా నుండి ఏదో ఒక గొడవ మాకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గొడవలు ఏంటంటే కుర్రవాళ్ళు, ఇక్కడున్న యూత్ ఎవరు కూడా సరిగ్గా లేరు. ఆ యూత్ ఎవరంటే బయట వాళ్ళు ఎవరో కారనుకోకండి. మీరు అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ మనవాళ్ళు అవ్వచ్చు, మీ చుట్టాలు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది చెడు వ్యసనానికి బానిసలు అయిపోయినారు. చెడు వ్యసనానికి బానిసలు అవడం వల్ల ఏవేవో వాడు వల్ల భయపడైనా ఇంట్లో మందులంచమైనా జరుగుతుంది. ఎవరు